హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసన్న. ఈరోజు బిగ్ బాస్ 8 అప్డేషన్స్ ఏంటో తెలుసుకుందామా? నేను మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, బిగ్ బాస్ నో రేషన్ అంటారని చెప్పేసి. ఓన్లీ 1 వీక్ వాళ్ళకి రేషన్ అనేది ఇచ్చారనమాట. ఫస్ట్ వీక్ కాబట్టి 1 వీక్ రేషన్ అనేది ఇచ్చారు. ఇప్పుడు ఇప్పుడు చెప్పారు మీకు, నేను ఫస్ట్ వీక్ మాత్రమే రేషన్ ఇచ్చాను. నేను స్టార్టింగే చెప్పాను మీకు, రేషన్ ఎవరిది వాళ్ళు సంపాదించుకోవాలి అని చెప్పేసి. ఇంకా రేషన్ మొత్తము పెట్టేసేయమని చెప్పేసి అంటారనమాట లోపల. ఇంకా వాళ్ళంతా సర్దేసి పెట్టేస్తారు. అసలు ఏమీ ఉండదన్నమాట. యాపిల్స్ కానీ, యాపిల్స్ ఇస్తారు మధ్యలో. వాళ్ళ టీం, వాళ్ళ బిగ్ బాస్ టీం వాళ్ళని ఎవరినో పంపించి వాళ్ళతో యాపిల్స్, బనానాస్ మాత్రమే ఇప్పిస్తారు. ఇంకా ఏమీ ఉండదు వాళ్ళకి తినడానికి అనమాట. అట్లా అయితే ఉంటుంది. మీరు ఫుడ్ గెలుచుకోవాలి అంటే ఒక టాస్క్ అయితే ఆడాల్సి వస్తుంది అనమాట. వాళ్ళు అలా బేబీ వెజిటేబుల్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. దాంట్లోకి వెళ్ళి టైం అనేది ఉంటుంది. ఈ టైం లోపల తీసుకోవాలి వెజిటేబుల్స్. మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దాంట్లో ఉంటాయి అన్నమాట. వెజిటేబుల్స్ ఫస్ట్ క్లాన్ యష్మి కాబట్టి యష్మికి టైం ఎక్కువ ఉంటుందన్నమాట. సెకండ్ వచ్చింది నైనిక. నైనికాకి కొంచెం యష్మి కంటే టైం తక్కువ. అండ్ లాస్ట్ నిఖిల్ కాబట్టి నిఖిల్కి కూడా టైం తక్కువ ఉంటుంది. నిఖిల్కి లాస్ట్, నిఖిల్కి అయితే ఒకటే బజర్, వాళ్ళ యష్మికి అయితే లాస్ట్ బజర్ వరకు టైం ఉంటుంది. 4 బజర్స్ అయితే ఉంటాయి కదా, లాస్ట్ 4 బజర్స్ వరకు టైం ఉంటుంది. నైనికాకి సెకండ్ బజర్కి తను వచ్చి అలా వాళ్ళైతే 3 బాస్కెట్స్, వాళ్ళకి ఇచ్చిన బాస్కెట్స్లో ఫుల్ చేసేస్తారు. వాళ్ళకి ఏవేవైతే సరుకులు కావాలో అవన్నీ తీసుకొని ఫుల్ చేసేస్తారు. అండ్ వాళ్ళు బయటకు వచ్చేస్తారు. బిగ్ బాస్ చెప్తారు, ఇవి సరుకులు మీరు ఏవైతే చూస్ చేసుకున్నారో అవి మీకు రావాలంటే మీరైతే టాస్క్ ఆడాలి అని చెప్పేసి అంటారు. ఒక బోర్డ్ అయితే ఉంటుందన్నమాట. దాంట్లో 3 లెమన్స్ పెడతారనమాట. అది ఇలా 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 చేస్తా దాన్ని బయటకు పంపించాలి. ఆ లెమన్స్ అనేది బయటకు పంపించాలి. అలా అయితే గేమ్ పెడతారు. ఆ గేమ్లో ఫస్ట్ యష్మియే వస్తుందన్నమాట. యష్మి టీమే విన్ అవుతారు ఫస్ట్. తర్వాత వాళ్ళు యష్మి టీం విన్ అవుతారు కాబట్టి వాళ్ళకైతే సరుకులు వెళ్ళిపోతాయి. ఏదైతే వాళ్ళు చూస్ చేసుకున్నారో అది వాళ్ళకి వెళ్ళిపోతుంది. సెకండ్ అండ్ లాస్ట్ ఛాన్స్ ఇంకొక గేమ్ పెడతాను. దాంట్లో నిఖిల్ నైనిక అనేది ఆడాలని చెప్పేసి అంటాడు బిగ్ బాస్. ఆ గేమ్ ఏంటి అంటే, బిగ్ బాస్ ఒక ఐటెం చెప్తారనమాట. అది లోపల ఉంటుంది. అయితే పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ ఐటెంని తీసుకొని రావాలి. కరెక్ట్గా ముట్టుకోకుండా వెళ్ళి తీసుకొని రావాలి. అయితే దాంట్లో నిఖిల్ నేను వెళ్తా అంటే మణికంఠ అంటాడు, నాకు నీ మీద నమ్మకం లేదు, నేనే వెళ్తాను అని బిల్డప్ కొద్దీ వెళ్తాడనమాట. అయితే దీంట్లో నైని టీం నుండి సీత అండ్ నిఖిల్ టీం నుండి మణికంఠ ఇద్దరు అయితే వెళ్ళి ఆడతారు. దాంట్లో సీత వాళ్ళ టీమే విన్ అవుతారు. కాబట్టి ఇంకా సీత వాళ్ళకు కూడా వాళ్ళ రేషన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు ఓడిపోయింది ఎవరు? నిఖిల్ టీం. వీళ్ళకి నో రేషన్, అసలు రేషన్ ఏమీ రాదు. అప్పుడు సీత ఏడుస్తుంది, బిగ్ బాస్ ఇది కరెక్ట్ కాదు ఫుడ్ విషయంలో ఇలా చేయడము, వాళ్ళకి కనీసం ఏమీ లేదు రేషన్ తినడానికి కూడా అని చెప్పేసి చాలా ఏడుస్తుంది అనమాట సీత. బట్ ఆల్సో బిగ్ బాస్ పంపించడు రేషన్ అనేది. వాళ్ళు అలానే ఉంటారు. ఎవరికి వాళ్ళకి రేషన్ వచ్చేసింది కదా, ఆ వీక్ అంతా వాళ్ళు ఆ రేషనే వాడాలంట. ఈ వీక్ మాత్రం ఆ రేషన్ వాడాలి. ఎవరైతే ఓడిపోయారో నిఖిల్, మణికంఠ, వాళ్ళిద్దరికీ రేషన్ లేదు. అయితే బిగ్ బాస్ వాళ్ళకి రాగి జావ అయితే పంపించడం జరుగుతుంది. రాగి జావ పిండి పంపిస్తారు, రాగి జావ కాదు పిండి పంపిస్తారు, రాగి పిండి. అయితే దాన్ని జావ చేసుకొని తినొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ దాన్ని ఇట్లా ఇంకా చేసుకోవడానికి లేదు కదండి. పిండి జావ మాత్రమే చేసుకోవచ్చు కదా. జావ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఇస్తాడు. అండ్ మధ్యలో ఏంటి అంటే వెజిటేబుల్స్ అనేది పంపిస్తాడనమాట. ఆల్రెడీ ముక్కలు చేసిన వెజిటేబుల్స్ పంపించి అవి బాయిల్ చేసుకొని మాత్రమే తినాలి. కుక్ చేసుకోవడానికి కానీ కర్రీ చేసుకోవడానికి కానీ వీల్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయిల్ కానీ ఏమీ లేదు. ఉన్నా కానీ వాళ్ళు ఓడిపోయారు కదా, చేసుకోవడానికి వీల్లేదని చెప్పేసి చెప్తాడు బిగ్ బాస్. కాబట్టి యాజ్ యూజువల్ వాళ్ళు అట్లనే బాయిల్ చేసుకొని తినేస్తారనమాట. అండ్ యష్మి టీం వాళ్ళు ఏం ప్లాన్ చేసుకుంటారంటే, నైనిక వాళ్ళ టీంలో ఉన్న సరుకులు ఏవైతే ఉన్నాయో అవి తీసేసుకోవాలి, అవి నొక్కేయాలి, దొంగతనం చేయాలని చెప్పేసి డిసైడ్ అవుతారు. నాకైతే అది అస్సలు నచ్చదు. ఎందుకంటే వీళ్ళ మీద వాళ్ళకి ఎక్కువ సరుకులు ఉన్నాయి, యష్మి వాళ్ళకి. బట్ ఆల్సో ఇలా దొంగతనం చేసేది అనే కాన్సెప్టే నాకు నచ్చదనమాట. పాపం వాళ్ళు ఏదో తెలియక నమ్మకం కొద్దీ కుక్ చేసేసి అక్కడే పెట్టేస్తారు. అయితే అవి తీసేసుకొని వాళ్ళ వాటిల్లో కలిపేసుకొని తీసేసుకొని వెళ్ళిపోతారు అనమాట. నైనిక వాళ్ళ సరుకులు యష్మి వాళ్ళు తీసేసుకుంటారు అలాగా.
అండ్ మటన్ కూడా నైనిక వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. యష్మి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మటన్ని తీసేసుకుంటారు. వాళ్ళ మటన్లో కొన్ని మటన్ పీసెస్ తీసుకొచ్చి వాళ్ళ బ్యాగ్లో అనేది వేసేసుకుంటారు అనమాట. బట్ వాళ్ళకి తెలుస్తుంది ఏ మా మా చికెన్ పీసెస్ తక్కువ అయిపోయాయి, మా మటన్ పీసెస్ తక్కువ అయిపోయాయి, మీరు తీసారంటే మాకైతే సంబంధం లేదు, మేమైతే తీయలేదు, ఇవి మమ్మల్ని అడగొద్దు అని చెప్పేసి సోనియా అయితే తెలుగులో ఆన్సర్ చేస్తుంది, సోనియా అండ్ యష్మి. బట్ అదైతే నాకు అస్సలు నచ్చలేదు, అలా దొంగతనం చేయడము. అండ్ నైనిక వాళ్ళు వండి పెట్టుకున్న ఫుడ్ కూడా వీళ్ళు తినడము, ఫాస్ట్గా తినేయండి మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు, ఇదంతా నాకు అసలు నచ్చలేదు. వీళ్ళకున్న దాంట్లో వీళ్ళు తృప్తిగా తింటే అయిపోతుంది కదా, బట్ అలా అయితే జరిగింది. అండ్ నిఖిల్ వాళ్ళకి ఈ వీక్ అంతా ఫుడ్ ఉండదంట, ఈ వీక్ మొత్తం అసలు నో రేషన్ నో ఫుడ్ వాళ్ళకి, అలానే ఉంటారు. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఈ గేమ్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు గెలుచుకోవడమే అంతే. అలా అయితే బిగ్ బాస్ ఈరోజు జరుగుతుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే యష్మి ప్రతి ఒక్కటి యష్మి ప్రేరణ ఇద్దరు డిసైడ్ అయ్యి మేము గ్రూప్ గేమ్స్ ఆడట్లేదు అంటారు. బట్ యష్మి చాలా సపోర్ట్ చేస్తుంది ప్రేరణకి, ఏ విషయమైనా వాళ్ళిద్దరు ప్లాన్ చేసుకొని చేయడం కానీ అదంతా బాగా సపోర్ట్ చేస్తుంది ప్రేరణకి. మళ్ళీ మేము బయట నుండి వచ్చినంత మాత్రాన ఇద్దరం కలిసి ఆడుతున్నట్టు కాదు కదా, అది ఇది అంట. ఏదైతే ప్రేరణ చెప్తుందో ఖచ్చితంగా యష్మి అది చేస్తుంది అనమాట. వద్దులే ప్రేరణ ఎందుకు ఇలా చేయడం అనే వర్డ్ అనదు, ఖచ్చితంగా చేయాలని చెప్పేసి అంటుంది. ఇలా అయితే ఈరోజు బిగ్ బాస్ అయితే అయ్యింది. చాలా బాధ అనిపించింది నాకు వాళ్ళకి ఫుడ్ ఆపడం అయితే. వాళ్ళెంత ఇద్దరు మెంబర్సే ఉన్నారు కదా వాళ్ళ క్లాన్లో, కొన్ని అన్న వాళ్ళ వరకు పంపించుంటే బాగుంటుండే, బట్ అలా జరగలేదు. దానికి చాలామంది ఫీల్ అయ్యారు, చాలామంది ఏం కాదు, సీత అండ్ విష్ణుప్రియ మాత్రమే ఫీల్ అయ్యారు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ లేదు అని చెప్పేసి దాని మీద వాళ్ళిద్దరే ఫీల్ అయ్యారు, ఇంకెవ్వరూ ఫీల్ అవ్వలేరు. ఓకే ఫ్రెండ్స్, ఇదే మన బిగ్ బాస్ అప్డేషన్స్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.